డిక్లరేషన్ లో ఎలా అయితే రాహుల్ గాంధీ గారు అది నిజమా అబద్ధమా అని చాలా మంది నమ్మకున్నా ఆ రోజు డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మనం కూడా అంటే మాలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా మనం రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారైనా సరే, ఇక్కడ రాజేష్ రెడ్డి గారైనా సరే ఈ వేదిక ఎక్కించారు. రుణమాఫీ ఇచ్చి ఆ రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి రుణం ఈ రోజు మనం తీసుకుంటున్నాం. ఎలా అయితే రుణమాఫీ అంటే ఈ రోజు ఈ డేట్లు ప్రతి ఒక్క రైతన్న గుండెలో రాసి పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ ఇవ్వలేరు కూడా. ఎందుకంటే మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మనం చెప్పారు రుణమాఫీ ఇస్తున్నామని. ఆగస్టు 15 లోపల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఇస్తామంటే ఒక పెద్ద అంటాడు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఇస్తారు, లేకపోతే అది లేకపోతే ఇది ఇయర్, ఇది లేకపోతే అది ఇయర్ అని దొంగ మాటలు చెప్పాను. కానీ అటువంటి అపోహలు ఏం లేవు. ఎవరైతే పాస్బుక్ పెట్టి రుణమాఫీ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తారు. ఎవరికైనా రాకపోతే నా దగ్గరికి రండి, లేకపోతే నా దగ్గరికి రండి. మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా రుణమాఫీ పేరు లేదు, వాళ్ళకి రుణమాఫీ అన్ని ఉన్నాయంటే మీరు తీసుకోండి, మీరు రమ్మని చెప్పండి, వాళ్ళ బుద్ధి చెప్పండి, వాళ్ళకి ఇప్పియండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైనా పేరు లేకున్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి రండి. అధికారులు ఉంటారు, వాళ్ళకి కౌంటర్ ఉంటుంది, తప్పకుండా వాళ్ళకు రుణమాఫీ చేసే దిశగా మేము చూస్తామని మీ అందరికీ సభలో తెలుసు. రుణమాఫీ మరి మీ అందరికీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామంటే చాలా మంది నవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ రాకున్నా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాకున్నా కేవలం మాట మేరకే కాంగ్రెస్ పార్టీ నిలబడతానని చెప్తూ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి. అయినా కానీ రైతన్నుల కోసం, రైతన్నుల గుండెలు పెట్టుకొని పెంచుకోవాలని, చూసుకోవాలి అనే ఒకే ఒక మాట మీద ఆ రోజు మాట ఇచ్చిన దిశగా ఈ రోజు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ. కాబట్టి రైతన్నుల ఒక్కటి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మేము చెప్పిన వేదికల మీద చెప్పిన మాట చేసేది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ చేయలేదు. కాబట్టి ఈ రోజు కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరెట్లా మమ్మల్ని ఆదరిస్తారో మేము కూడా ప్రతి ఒక్క రైతును అలానే ఆదరిస్తామని మీ అందరికీ సమాధానం తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సీఎం గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి రైతన్నలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.